చూసుకుంటారు. అది చూడండి. కానీ ఒకటిసారి ఇక్కడ ఈయన విజయ్ మాత్రం ఉద్యోగుల్ని వీళ్ళనే టార్గెట్ చేశారా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో లాగా? ఎందుకంటే ఇక్కడైతే అది రాలేదనుకోండి, ఇంకా ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి అనేది, కానీ అక్కడ 4,000 ఇస్తానని నేను ప్రకటించడం, అలాగే వాళ్ళకి 20 లక్షల వరకు విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని ప్రకటించడం, అంటే యువతని ప్రేరేపించేలాగా ప్రోత్సహించేలాగా లేవా? అది ఎంతవరకు? ఉచితాల విషయాల్లో ఎవడికాడికి అన్ని ఆ పార్టీలో అంత తక్కువ తిన్నయ్యా. వాళ్ళు అంతే హామీలు ఇచ్చారు, చాలా ఇచ్చారు వాళ్ళు. నిరుద్యోగం ఇప్పుడు ఎవడు నిరుద్యోగి నాకు తెలియగడుతాను. చెన్నైలో పనిచేసేవాడు నిరుద్యోగి అవుతాడా? ఇప్పుడు గిగ్ వర్కర్ ఉన్నాడు, రికార్డుల ప్రకారం నిరుద్యోగి, కానీ ఉద్యోగం చేస్తున్నాడు కదా. ఎవరు ఖాళీగా కూర్చుంటారండి? మగాడిగా పుట్టిన ప్రతి ఒక్కడు సచ్చినట్టు పనిచేసి పోషించాల్సింది. ఈ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇది రూల్ కదా, సమాజం నేర్పిన శాసనం కదా. వాడు ఖాళీగా ఎవడు కూర్చుంటాడు? ఒకడు కూలి పని చేస్తాడు, ఒకడు కొట్ల గుమస్తా చేస్తాడు, ఇంకోటి ఆఫీస్లో క్లర్క్గా చేస్తాడు, ఇంకోడు చెత్త ఉడుస్తాడు, ఇంకోటి చేస్తాడు. తన కుటుంబాన్ని పోషించే బాధ్యత, అమ్మా నాన్నల్ని భార్య బిడ్డల్ని పోషించడం అనేది మగాడిగా పుట్టినోడి బాధ్యత అక్కడ, అంతే. ఎనఫ్. ఇక దాంట్లో నిరుద్యోగి ఏంది? ప్రభుత్వ ఉద్యోగం ఏంది? లేకపోతే నిరుద్యోగం అన్నారనుకోండి, ఎన్ని ఎత్తావు నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు? ప్రతి ఒక్కడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తావా? ఇవ్వలేవు కదా. ఇవన్నీ నిరుద్యోగం కిందకే వస్తాయి. అందరికి భృతిస్తావు నువ్వు.